కూటమి ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం అని జూన్లో వచ్చే తొలకరి నాటికి అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ప్రభుత్వ పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలను అందించడం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండలం పోతునూరు కొవ్వలి గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డితో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్సిడీ ద్వారా రైతులకు మంజూరైన పవర్ టెల్లర్లను జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డితో కలిసి రైతులకు అందించారు. అనంతరం పోతునూరు కొవ్వలి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ గతంలో ఇదే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలు తీర్చాలంటూ తాము ధర్నాలు సైతం కొనసాగించామని, వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఎంతో ఆందోళన చెందేవారని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులంతా కూడా ఎంతో నిశ్చింతగా ఉన్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించిన 24 గంటల్లోగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యేలా చేస్తూ కూటమి ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా నిలుస్తుందని అన్నారు. అదేవిధంగా గోదావరి ఆయకట్టుకు చివరన ఉన్నా కూడా దెందులూరు మండలంలోని పలు గ్రామాల్లో గతం కన్నా అత్యధికంగా ఎకరాకు 60 బస్తాల ధాన్యం పండించడం జరిగిందని ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు. గతంలో ఎకరాకు నిర్ణీత బస్తాల ధాన్యాన్ని మాత్రమే కొంటామంటూ గత ప్రభుత్వాలు రైతులను ఇబ్బంది పెట్టాయని, అయితే ఈసారి కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి ఎకరాకు ఎంత పండించినా కూడా ఆఖరి ధాన్యం గింజ వరకు కూడా కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక సచివాలయాల సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకొస్తా ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా కూడా 25 వరకు కూడా కాలం నడిచే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా రైతాంగాన్ని చెప్తున్నా. మీరెవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ఏర్పడిన తర్వాత అన్ని నీటి సంఘాలకి ఎలక్షన్లు పెట్టాం, డీసీ కమిటీలకి ఎన్నికలు పెట్టాం. ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ కమిటీ దాకా కూడా మనము ఎక్కడికక్కడ ఎవరిని ఏ విధంగా ఉపయోగించాలో రైతాంగాన్ని మీకే అవకాశం కల్పించి మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ కొంతమంది హద్దు మీరి మీ పరిధిని మీకు తెలియకుండా తూములు పడవడం కానీ, వేరే వాళ్ళు ఎక్కేస్తే తూముల మీద చేయేస్తే, ఇది మొదటి వార్నింగ్గా చెప్తున్నా, వాడు ఎంతటి వాడైనా సరే జైలు పోనవలసిందే. మరి మన గౌరవనీయులైనటువంటి మన జేసీ గారి దగ్గరికి ఈ విషయాలన్నింటినీ కులంకుషంగా జేసీ గారి దృష్టికి తీసుకుని వచ్చి చర్చించి, ఎవరైతే పందికొక్కులాగా ఈ రైతాంగానికి సంబంధించినటువంటి సొసైటీ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బు ప్రతి రూపాయి కూడా వసూలు చేసి మీ సొసైటీకి జమ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా అవి కూడా చెల్లించి తీరుతాం. ఇది ఎవరిది కాదు, ఇది మనందరిది. ముఖ్యంగా కాబోయే బ్యాంక్ ప్రెసిడెంట్ మోహన్ గారికి నేను చెప్పేది ఏమిటంటే, మన ఈ సొసైటీ ఒక ఆదర్శవంతమైన సొసైటీ. 100% లేబర్ చేస్తే 60% మనకు వచ్చిందో, ఆ 60% డబ్బులతోనే మీ గ్రామాల్ని అభివృద్ధి చేసుకోగలుగుతున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలతో కలిసి వర్దర్ టైంలో పనిచేస్తూ, ఇంకొకటి మాకు తెలిసింది ఏంటంటే, ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన చాలా టెక్నికలీ సౌండ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మ్యాటర్ పైన ఆయనకి చాలాసార్లు అధికారుల కంటే కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది. ఆయన అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు టెక్నికల్గా. అందుకనే నేను ఎప్పుడైనా గ్రౌండ్ లెవెల్ ఏదైనా ఫీడ్బ్యాక్ కావాలంటే ఎమ్మెల్యే గారిని అడుగుతాను, బాగైందా బాగాలేదా. ఆయన ఆనెస్ట్గా చెప్పేస్తారు, దాన్ని ఇంకా వేరేదేమి ఉండదు. ఆయన బాగైంది అని పర్వాలేదా అని చెప్పారంటే నిజంగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందని. సో ఖరీఫ్ సీజన్లో మంచిగా అయింది అనే ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. సేమ్గా ఇప్పుడు రబీలో కూడా మేము అసలు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము ప్రొక్యూర్మెంట్ అనేది ఒకటి చేస్తున్నామంటే అది ఓన్లీ ఒక్కటే ఒక రీజన్. అదేంటంటే రైతులకి కరెక్ట్గా జరగాలి, రైతు సేవ కోసమే ఈ ప్రొక్యూర్మెంట్ అనేది ఉంటుంది. సో అందులో మీకు ఆల్రెడీ ఈ ప్రాసెస్ మొత్తం ఎట్లా డిజైన్ చేసి ఉంటుందంటే, ఎక్కడ కూడా రైతు నష్టపోకుండా ఉండేటట్టే ఇది డిజైన్ చేయడం జరిగింది. 17 ఇది అందరికీ తెలిసింది కదా. ఈ నెంబర్ ఎప్పుడు మర్చిపోద్దండి, ఎందుకంటే మీరు ఎండబెట్టి 17% ఇచ్చారంటే ఇంకా మన ప్రొక్యూర్మెంట్ అంతా సాఫీగా సాగిపోతుంది, ఎక్కడ ఇబ్బందులు రావు. ఇదే కాకుండా మీకు ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా సరే కంట్రోల్ రూమ్ నంబర్ ఇప్పుడు సొసైటీ గోడ మీద పెద్దగా అత్తు పెట్టిస్తాం, ఆ నంబర్కి కాల్ చేయండి అంతే. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది 24 hours నడుస్తుంది. ప్రతి 2-3 గంటలకు ఒకసారి నేను చూస్తాను దానికి ఏం కాల్స్ వచ్చినాయని.
మళ్ళీ మనకు వచ్చింది అవకాశం సొసైటీ నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడానికి. సో మీరు రైతులకి ఎట్లా ఈజీగా చేయాలి, ఎట్లా చేస్తే మంచిగా అవుతుంది, ఇది ఆలోచిస్తూ చేయండి. ఈ అవకాశాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మంచి గన్నీస్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళు రాగానే వాళ్ళకి చేయడం కానివ్వండి చేయండి. అట్లానే సొసైటీ స్టాఫ్ని, మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కూడా యాక్టివ్గా ఉండాల్సిందిగా కోరుతున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్.